ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం అండి. అందరూ బాగున్నారా? మరి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం, ఈ యొక్క పరిచయ కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సోదర సోదరి, మరి ఈరోజు పుట్టినరోజు వివాహ దినము జరుపుకుంటున్న వారందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును గాక. అలాగే మరి ఈరోజు లేఖనం నుంచి ఒక మాట మనం చూద్దాం. కీర్తన నుంచి మనం 133వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ప్రియ సోదరి, ప్రియ సోదర, ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మనకి దేవుడు చెప్తున్నమాట ఐక్యత కలిగి ఉండాలి అని. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, ఒంటరిగా ఉండడం వేరు, ఐక్యతతో ఉండడం వేరు. సహోదరులు ఐక్యత కలిగి ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉంటుందంట, నూతనత్వం ఉంటుందంట, నిత్య జీవం ఉంటుందంట, దేవుని యొక్క కృప ఆశీర్వాదం అక్కడే ఉంటుందట. అందుకే యేసయ్య చెప్తారు కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెబుతున్నాడు ఆయన. అంటే మనం ఎప్పుడైతే ఐక్యతగా ఉంటామో, ఒకరిని ప్రేమించుకుంటే ఖచ్చితంగా ఐక్యతలో ఉన్నట్టే. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చూడండి, ఇప్పుడు ఒక కట్టె ఉందనుకోండి, విడిగా ఒక కట్టె ఉంది, దాన్ని మనం బ్రేక్ చేయాలంటే దాన్ని ఇలా 2 ముక్కలు చేయాలనుకోండి, చేయితో కొద్దిగా అంటే ఇరిగిపోతుంది. 2 కట్టెలు ఉంటే కొంచెం కష్టం అవుతుంది. అదొక 10 కట్టెలు ఉంటే దాన్ని మనం బెండ్ చేయగలమా? దాన్ని అసలు ఎరగడం కాదు కదా, కనీసం దాన్ని బెండ్ కూడా చేయలేం. అంటే చూడండి, ఐక్యతగా ఉన్నాయి కనుక దాన్ని మనం ఏం చేయలేకపోతాం. అలాగే అపవాది ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అపవాది ఏం చేస్తాడు, ఏదో విధంగా మన ఆత్మీయతను కోల్పోవడానిలాగా చేస్తాడు. కనుక ఐక్యతలు ఉంటే అదే యేసయ్య చెప్తాడు, మీరు ఒకరి పట్ల ఒకరు పాలి భాగస్వాములై ఉండండి. అంటే ఒకరు పాపంలో ఒకరు పడిపోతుంటే మరొకరు ఏం చేయాలి, చేయి పట్టి వారిని, ఆత్మీయతలు పడిపోతున్నప్పుడు వారిని చేయి పట్టి మళ్ళా ఆత్మీయతకి బలపరిచి నిలబెట్టాలి. ఐక్యత ఉన్నప్పుడే అది సాధ్యం. అదే ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఉంటే ఎలా ఉంటారంట, ఫిబ్రవరికి రాసిన పత్రికలో సహవాసముగా కూడటం మరవద్దు. ఐక్యతగా ఉండండి, సహవాసం కలిగి ఉండండి అండి. ఒకరి భారాలు ఒకరు మోయండి, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలి భాగవస్తులై ఉండండి. అది క్రీస్తు ప్రభువారు మన దగ్గరించి కోరుకునేది అని. అంతేగాని మనం స్వార్థముగాను, అలాగే మనం ఎదుటి వారితో మనం కలవకుండా మనం ఒంటరిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అపవాది ఏ క్షణమైనా సరే గర్జించు సింహం ఎవరిని మింగుదామని ఎదురు చూస్తుంటుంది. సోదరి సోదర, ఆనాడు అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడే సాతాను వచ్చాడు. ఆదాము అవ్వ ఉన్నప్పుడు సాతాను రాలే. ఐక్యతగా ఉన్నప్పుడు ఏంటి, ఎప్పుడు సాతాను రావడానికి అవకాశాలు తక్కువ. దావీదు గారు ఆ ఒక్క పొద్దుగుకు వేళ ఆయన చేసిన గోడ మీద ఆ ఒక్క కోటలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే పాపం చేయాలని పేరే పని వచ్చింది. చూసారా, ఏదైనా ఒంటరిగా ఉన్నప్పుడే అపవాది ఎంత గొప్ప భక్తుడైనా ఏం చేస్తాడు, పడవేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ఒంటరిగా కాకుండా సహవాసం ఉండి, ఒంటరిగా ఉంటుంది యేసుతో, మీరు తోడే యేసుతో ఉండండి. ఖచ్చితంగా గొప్ప దీవెన పొందుకుంటాం, ఐక్యతగా ఉందాం, ఆశీర్వాదం పొందుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.